నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. తిరుమల కొండపై వైసీపీ నిలువు దోపిడీ, తీవ్రంగా ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ నాగబాబు. ముప్పు తిప్పలు పెడుతున్న పెద్ద పులి, రఘునాథపురంలో దూడపై దాడి. హైకోర్టులో కౌంటర్ వేయకపోవడం దారుణం, ప్రవీణ్ పగడాల కేసుపై మాజీ ఎంపీ హర్షకుమార్. ఘనంగా ప్రారంభమైన రంజాన్ కప్, క్రీడాకారులను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. గోదావరి పుష్కరాల నాటికి మౌలిక వస్తువుల పూర్తి, ధవళేశ్వరంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇక డీటెయిల్స్ చూస్తే, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులకి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దూరం చేసిందని జనసేన పార్టీ శాసన మండలి సభ్యుడు కొనిదెల నాగబాబు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తిరుమల కొండపై వైకాపా దోపిడీ అంతా ఇంతా కాదు. గెస్ట్ హౌస్ 500 రూపాయలకు దొరికే రూమ్ ఛార్జీలు 1000 రూపాయలకి పెంచారు. ఏ మాఫియాని సంతోషపెట్టడానికి ఇలా చేశారో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. 2.5 కోట్ల రూపాయలున్న టీటీడీదే కామన్ గుడ్ ఫండ్ కంట్రిబ్యూషన్ను ఒక్కసారిగా 50 రూపాయల కోట్లకు పెంచారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అంతర్వేదిలో రథం దగ్ధమైతే కేసును సీబీఐ కోర్టుకు అప్పగిస్తామని మసిపూసి మారడికాయ చేశారని, దీనిపై ఒక్క వైకాపా నాయకుడు మాట్లాడలేదు అని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ కామన్ గుడ్ ఫండ్కి ఇచ్చే కాంట్రిబ్యూషన్ 2.5 కోట్లు ఉండేది. దీన్ని సెప్టెంబర్ 2021లో 50 కోట్లకు ఒక్కసారిగా పెంచేశాం. అసలు ఇక్కడే కాదు, ఎక్కడ కొండ కనపడినా గుండు కొట్టేయాలనుకోవడమేగా మన అలవాటు. డిక్లరేషన్ ఫామ్. ప్రతి రిలీజియస్ ఇన్స్టిట్యూట్కి ఒక సాంప్రదాయం ఉంటుంది. దాన్ని గౌరవించడం మన ధర్మం. యుధా రాజా తదా ప్రజ అంటారు. నాయకులే రూల్స్ ఫాలో కాకపోతే ఇంకా ప్రజలు ఏం ఫాలో అవుతారు? అయినా బాధ్యత గురించి వైసీపీకి చెప్పడం చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూతురు పొలినాని తిరుమల తీసుకువెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మైనర్ అయినా కూడా ఒక గార్డియన్గా ఆ అమ్మాయి తరఫున డిక్లరేషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నాగారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. ఇంత ఎందుకు, ఈ దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేసి అక్కడి నుంచి సాంప్రదాయాన్ని గౌరవించారు. నువ్వు కలాం గారి కన్నా గొప్పోడివా? డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళటమే కాక మీ మంత్రి వచ్చి ఆడి అమ్మ మొగుడు కట్టాడా తిరుపతి గుడి అని అంటాడా? అలా తలపగురు మాటలు మాట్లాడితేనే జనాలు 151లో మధ్యన 5 తీసేసి 11 ఇచ్చారు. అయినా నువ్వు ఏమైనా మారావా? లేదు. డిక్లరేషన్ అడిగారు అని తిరుమల పర్యటన క్యాన్సిల్ చేసుకున్న చరిత్ర మంది. అయినా సెక్యులర్ ప్లేస్కి రిలీజియస్ ప్లేస్కి తేడా తెలియని నిన్ను ఎడ్యుకేట్ చేయటం మా వల్ల కాదు. జనారణ్యంలో పెద్ద పులి కలకలం రేపుతుంది. రోజు రోజుకి ప్రజలను ఆందోళనకు గురి చేస్తూ అటవీ శాఖ అధికారులను ముప్పు తిప్పలు పెడుతూ ఎప్పటికప్పుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతుంది. బుధవారం రఘునాథపురంలో గేదె దూడపై దాడి చేసింది. రాజానగరం నియోజకవర్గం దివాన్చెర్లో మంగళవారం రాత్రి స్థానిక కళ్యాణ మండపం వద్ద పులి రోడ్డు దాటుతున్న వీడియో వైరల్గా మారింది. గత 5 రోజులుగా పులి భయంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు గాలింపులు ముమ్మరం చేసి బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. బీజాపూర్ సిటీ వైపు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు అక్కడ పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేలోగానే రఘునాథపురం ప్రాంతంలో దూడపై దాడి చేసింది. రాజానగరం ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ, సీసీఎఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ మూర్తి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పులి పాదముద్రలు పరిశీలించి పరిస్థితులను ఆరా తీశారు. థర్మల్ డ్రోన్ కెమెరాస్, 4G లైవ్ కెమెరాస్ సిద్ధంగా ఉన్నాయని, ఢిల్లీ నుంచి ఎన్టీసీ బృందం ఇప్పటికే చేరుకుందని అధికారులు వివరించారు. పులిని బంధించి సురక్షితంగా అడవిలో విడిచిపెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వచ్చాను కెమెరా ఆన్ చేశారు. ఈఎంఓ మానిటరింగ్ చేస్తుందండి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మంత్రి కేసులో తాను హైకోర్టులో వేసిన కేసులో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్టోబర్లో ఆదేశించినప్పటికీ ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయకుండా తాత్సారం చేస్తుందని విచారణ ముందుకు సాగడం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. స్థానిక లూథర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ లబ్ధి పొందటానికి వాడుకోవటం సరికాదని వ్యాఖ్యానించారు. తిరుమల విచారణ విషయంలో మృతి చెందిన సీఐ కేసుపై ఇంకా ఏమీ తేలలేదని, కల్తీ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. కూటమి ప్రభుత్వం తీరుపై ప్రజలు విసిగి వేసారిపోయారని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని ఇష్టం వచ్చినట్లుగా పంపకాలు చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. కాకినాడ హోప్ ఐలాండ్లో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల వద్ద పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని, దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్కు ఫిర్యాదు చేస్తారని వివరించారు. అంటే ఎందుకు ఇంటర్లింక్ అంటే ప్రవీణ్ పగడాల ఎలాగ చనిపోయి కేసు ఎలాగ నిర్ధారించలేకపోయారో సేమ్ అలాగే సీఐని కూడా చంపేసి నిర్ధారించలేదు, ఎవరిని కూడా దోషుల కింద చూపించలేదు. ఇది ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయం. కాబట్టి ఎంతసేపు మీకు కల్తీ లడ్డు వ్యవహారం తప్పితే ఇంకోటి పట్టదు. లేదంటే భూముల్ని ఏదో సంస్థ కట్టిపెట్టేస్తారు, లేదా గీతం యూనివర్సిటీకి 54 ఎకరాలు మీ బాబు గారు సొమ్ములాగా ఇచ్చేస్తున్నారు. ఎవడి సొమ్ము ఎవడు దారం చేస్తున్నాడో మాకు అర్థం అవ్వట్లేదు. ప్రజల సొమ్ముని దారాదత్తం చేయడానికి మీ అధికారం ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారు మీకు? అలాగే మొన్న నేను ఇక్కడికి వెళ్ళాను, హోప్ ఐలాండ్ వెళ్ళాను. హోప్ ఐలాండ్లో సముద్రంలో డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు, ఇసుకని అక్రమంగా తవ్వేస్తున్నారు డ్రెడ్జింగ్ చేసి. అంటే కలెక్టర్ ఈజ్ ది కల్ప్రిట్. కలెక్టరు ఆ తీరాన్నంతా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ది. అంటే కలెక్టర్ చేతులు కలిపాడా కాకినాడ సీ పోర్ట్స్తో? ఆ ఇసుక తీసుకెళ్ళి ఎవరు చేస్తున్నారంటే కాకినాడ సీ పోర్ట్స్ తోటి అది తీసుకెళ్ళి మరి ఆ ఇసుకలో ఉన్న ఆటమిక్ మినరల్స్ ఏమన్నటిని వేరు చేసి స్మగ్లింగ్ చేస్తున్నారా? లేదా ఇసుకని అక్కడ ఎందుకు చేయాలి? అదే పర్యావరణానికి పెద్ద ముప్పు. రంజాన్ సందర్భంగా ప్రతి ఏటా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఆల్ సమీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి అబ్దుల్లాను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. దానవాయిపేట యూత్ ఆధ్వర్యంలో స్థానిక జాంపేట ఎంఆర్ గ్రౌండ్స్ లో రంజాన్ కప్ 2026 సీజన్ 4 ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కొద్దిసేపు క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా స్థానిక విఎల్పురం లారీ స్టాండ్ ఆవరణలో సుమారు 14 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వివరించారు. నిర్వాహకులు సయ్యద్ అల్తాఫ్ ఇమ్రాన్ మాట్లాడుతూ ఈ రంజాన్ కప్కు అఫీషియల్ స్పాన్సర్స్గా ఆల్ సమీ గ్రూప్ నుండి ఎండి అబ్దుల్లా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రోజుకి 4 మ్యాచ్ల చొప్పున నిర్వహించిన ఈ నెల 10వ తేదీన ఫైనల్ ముగించి విజేతలకు బహుమతి ప్రదానం చేస్తామన్నారు. మొదటి విన్నర్స్కు 25,000, రెండో విన్నర్స్కు 15,000, మూడో విన్నర్కు 5,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీలు కూడా అందజేస్తామన్నారు. ఈ టోర్నీ నిర్వహణకు సహకరిస్తున్న అబ్దుల్లాకు కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం పెద్దలు చాన్ పాషా, మహబూబ్ జానీ, మహబూబ్ ఖాన్, రఫీక్ రాజా, సయ్యద్ అఫ్సరీ, నిర్వాహకులు పండు, ఎండి ఇమ్రాన్, గౌస్ చిస్టి తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ కప్ 2026 అఫీషియల్ స్పాన్సర్ అల్సమేర్ గ్రూప్ అధినేత నా సోదరులు అబ్దుల్లా గారు, అలాగే ఆయనతో పాటు మా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు అందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన టోర్నమెంట్. పవిత్రమైన రంజాన్ మాసంలో సుమారు 24 టీములతోటి నా మైనార్టీ సోదరులు ఆడుతూ ఉన్నారు. కిందటి సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా ఆడారు. చాలా పోటీగా జరిగిన ఈ మ్యాచ్లన్నీ కూడా రోజుకి 3-4 మ్యాచ్లు అవుతూ ఉన్నాయి. మొత్తంగా 24 టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సందర్భంగా క్రీడాకారులందరికీ కూడా తెలియచేసేది ఏంటంటే క్రీడల్లో రాణించే వారందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త. ఈ యొక్క నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో నేను మాటిచ్చున్నాను. దానికి అనుగుణంగానే ఈ రోజున ఏదైతే లారీ స్టాండ్ ఉందో, మోరంపూడి లారీ స్టాండ్ 14 కోట్లతోటి ఈ రోజున మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియా స్కీమ్ కింద తేవడం జరిగిందని చాలా గర్వంగా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. మేము దానాపేట యూత్ వీళ్ళ తరఫుగా ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ స్టార్ట్ అయ్యే ముందు ఇలాగ మేము క్రీడని ప్రోత్సహిస్తుంటామండి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దానాపేట యూత్ తరఫు నుంచి ఆర్గనైజర్స్ పండు, ఇమ్రాన్, గౌస్, చిష్టి వీళ్ళ నలుగురు కలిసి అందరినీ కూడబెట్టుకొని మన అల్సమీ అబ్దుల్లా భాయ్ ఈయన ద్వారా మొత్తం స్పాన్సరింగ్ అంతా ఈయనే చేస్తున్నారండి మ్యాచ్లకి. ఇప్పుడు కాదు, గత 5-6 సంవత్సరాలుగా ఈయనే స్పాన్సరింగ్ చేసి మొదటి బహుమతి 25,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 5,000గా ఈయన ఖర్చులతోనే ఇస్తారండి. అలాగే దీనికి అయ్యే టోర్నమెంట్కి అయ్యే ప్రతి రూపాయి కూడా అల్సమీ గ్రూప్ నుంచే మాకు అందుతుందండి. ఈ టోర్నమెంట్లో టోటల్గా 24 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. రోజుకి 6 మ్యాచ్లు అవుతాయి, 4-6 మ్యాచ్లు అవుతాయి. ఇది 8 రోజులు జరుగుతుంది. 2nd స్టార్ట్ అయింది, 10th ఫైనల్ పెడతాం. బహుమతిని 10th డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. మీకు ఎలా సహకరించారు అల్సమీ భాయ్? మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిబద్ధతతో పనిచేస్తుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. శానిటేషన్, రహదారులు, డ్రైన్లు, మార్కెట్ వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన తెలిపారు. ధవళేశ్వరం గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన రైతు బజార్ నిర్మాణానికి, అలాగే కొత్తపేట, కాటన్పేట ప్రాంతాలలో నూతన సీసీ డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయా అభివృద్ధి పనులకు అధికారికంగా శంకుస్థాపన చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్షేత్రస్థాయిలో అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఎంపీడీఓ ఆమ్స్ట్రాంగ్ మార్కెటింగ్ సహాయ సంచాలకులు ఎం సునీల్ వినయ్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, పండూరి అప్పారావు, బోడపాటి గోపి, నియోజకవర్గ పరిశీలకులు డొక్క నాథబాబు, ఆళ్ల ఆనందరావు, అడ్ల మహేష్, ఒంటెద్దు స్వామి, సావాడ శ్రీనివాస్ రెడ్డి, పన్నాల లక్ష్మీ సంతోషి, షేక్ అమీనా బేగం, బొప్పాన నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. చూపించాము కానీ అక్కడ సరైన స్పందన రానందువల్ల సమస్య వచ్చింది. ఇప్పుడు ఏదైతే అనేక నెలలుగా ధవళేశ్వరం వాసుల చిరకాల వాంఛ రైతు బజారు, అన్నా క్యాంటీన్ మీద కూడా దృష్టి సారిస్తాం. ముందు ఇది కంప్లీట్ చేస్తాం. గతంలో మొదలు పెట్టించాం. ప్రభుత్వం వల్ల గత ప్రభుత్వ నిర్వాహకం ఇది ఆగిపోయింది.
అప్పటికే ఒక 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లర్స్ అన్ని వేసి ఆగిపోయింది. కానీ ఇవాళ మరో 46 లక్షల రూపాయలు, మొత్తం 55 లక్షల రూపాయలతో ఈ రైతు బజార్ కంప్లీట్ చేస్తా. రోల్ మోడల్ గా చేయమని అడుగుతున్నారు. డీ గారు కూడా అలా చేద్దామని చెప్పారు. పరిశుభ్రత చుట్టూ కూడా అవసరమైతే ఎంఎన్ఆర్జీస్ లో కాంక్రీట్ కూడా తీసి అద్దంలాగా ఉంచాలి. శానిటేషన్ కానీ ఇవన్నీ అద్దంలాగా ఉంచాలి. 25 షాపులు వస్తాయి, కమర్షియల్ షాపులు కూడా వస్తాయి. కొన్ని కమర్షియల్ ఎక్కువగా రైతులు ఎవరైతే పంటలు పండితే రైతులు నేరుగా తెచ్చి ఇక్కడ అమ్ముకునేలాగా వారి ఏర్పాట్లు మనం చేసుకోవడం. షాపులు కూడా రైతులకే కేటాయం చేస్తారు. ఎక్కడైతే పంటలు పండుతున్నాయో కూరగాయలు కానీ అవన్నీ, కొన్ని అయితే బంగాళాదుంపలు బయట నుంచి వచ్చిన ఎక్కువగా స్థానికంగా దొరికే సరుకులే వస్తాయి. బయట మార్కెట్ కంటే తక్కువ ఏ రోజు అనేది నిర్దేశించిన ధరల ప్రకారం నిస్వార్థంతో సేవ చేసే అందరి మంచి కోరుకునే మంచి మనిషి మజ్జి రాంబాబు అని పలువురు కొనియాడారు. ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు పుట్టినరోజు వేడుకలు స్థానిక కొత్తపేటలోని రౌతు తాతాలు కళ్యాణ మండపంలో పండుగ వాతావరణంలో జరిగాయి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మజ్జి రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆయనతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం 300 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అమ్మ సేవా సమితికి ఒక వీల్ స్ట్రక్చర్, ఒక చిరు వ్యాపారికి తోపుడు బండిని ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా టీడీపీ అధ్యక్షులు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు, ఇన్నిసూర్పేట బ్యాంకు చైర్మన్ కోళ్ల బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాల్ రాయుడు తదితర ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని 42 డివిజన్ల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. అలాగే ఇచ్చేసారు. అందరికీ అవసరం కావాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోండి, సమయం పాటించాలి. అందరూ ఒకరిగా అందరికీ అవకాశం వస్తుంది. మన నాయకులకి, జనసేన నాయకులకి ఇచ్చేసిన ఒక్కొక్కరుగా దిగాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ మన మధ్యకి శాసనసభ్యులు వచ్చి ఉన్నారు. దయచేసి అందరూ కూడా సమయంతో మరి రాంబాబు గారు అమ్మ సేవా సమితి వారు లైన్ చెక్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి ప్రసూతి గైనకాలజీ సంఘం రోక్సీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఏవి అప్పారావు రోడ్డు రామాలయం వద్ద నుండి రాజమండ్రి IMA హాల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ధైర్యంతో క్యాన్సర్ను ఎదుర్కోవాలి, టీకాతో క్యాన్సర్ దూరం అంటూ ప్లాకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి మహిళా ప్రతినిధులు, రోక్సీ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ఐఎంఏ హాల్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో రోక్సీ ప్రెసిడెంట్ డాక్టర్ పద్మా సజ్జా మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవటం, క్రమం తప్పకుండా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చని పేర్కొన్నారు. స్త్రీలో వచ్చే రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లను ముందుగానే గుర్తించడం ద్వారా తగిన చికిత్స పొందడం ద్వారా క్యాన్సర్ను తగ్గించుకోవచ్చన్నారు. లయన్స్ క్లబ్ గవర్నర్ మాటూరి మంగతాయారు, కొయ్యాన కుమారి, రోక్సీ కార్యదర్శి డాక్టర్ లలిత, కె సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీత పరాంకుశం, కోశాధికారి డాక్టర్ వర్ధిని సిహెచ్, సహ కోశాధికారి డాక్టర్ జ్యోత్స్న, అలయన్స్ క్లబ్ ప్రతినిధులు షీరా లక్ష్మి, కొమండూరి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 4th అనేది ప్రపంచంలోనే క్యాన్సర్ అవగాహన సదస్సుల కోసం కేటాయించబడింది. చాలా ఇంపార్టెంట్ రోజు అని మనం అనుకోవచ్చు దీన్ని. సో ఈ అవగాహన సదస్సులు అసలు ఎందుకని క్యాన్సర్ గురించి మనం ఇంత అవేర్నెస్ తెచ్చుకోవాలి అంటే, మన భారతదేశంలో ముఖ్యంగా భారతదేశం ఏంటంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 2022 స్టాటిస్టిక్స్ ప్రకారం కనీసం 18 నుంచి 19 లక్షల మంది దీని బారిన పడ్డారని మనం గుర్తించాము. కనీసం 8 నుంచి 9 లక్షలు క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఏషియాలోనే మనది ఏంటంటే 2nd ప్లేస్లో ఉంది క్యాన్సర్లో. సో అలాగే ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అంటే జనాభా ఎక్కువ అవటం వల్ల మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదైన కంట్రీస్లో మనది బాగా ఎక్కువగా ఉంది. సో అది ఎందుకు వస్తుంది అనేది అవగాహన అనేది చాలామందికి అవసరం అని చెప్పి ఈ సదస్సులు అనేది నిర్వహించడం జరుగుతుంది. మంగతాయారు, లయన్స్ క్లబ్ రాజమండ్రి మహిళా ప్రతినిధిగా వచ్చాము. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఐఎంఏ వారితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా తృప్తిగా ఉన్నది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో కుదిపేస్తున్న, ఇబ్బంది పెడుతున్న వ్యాధి ఇది క్యాన్సర్ అన్నది. కానీ నివారణ చేసుకోవడం కూడా చాలా ప్రిలిమినరీ స్టేజెస్లో మనం కనిపెట్టగలిగితే, కేర్ తీసుకోగలిగితే దీన్ని నివారించడం కూడా చాలా సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల జరుగుతుందని వైద్యులందరూ కూడా తెలియజేస్తున్నారు. అందుకని క్యూర్ అంటే వచ్చిన వాళ్ళకి దాన్ని బారిన క్యూర్తో పాటు అవగాహన కార్యక్రమం రాకుండా ఏ రకంగా మనం తీసుకోవాలి మరి చెప్తూనే ఉన్నారు. 9 సంవత్సరాల వయసు నుండి కూడా ఈ టీకా తీసుకుంటే చాలా వరకు అది 99.9% వారికి ఇంకా లైఫ్లో ఈ క్యాన్సర్ రాకుండా ఉంటుందని తెలియదు. తూర్పు గోదావరి జిల్లా రాజాన్ నగరం సమీపంలో పెద్ద పులి సంచారంపై ఆందోళన అక్కర్లేదని, పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ట్రాప్, డ్రోన్ కెమెరాలు, బోనులు ఏర్పాటు చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి దుర్గేష్ ఈ విషయమై జిల్లా అటవీ శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడారు. పులి సంచారానికి సంబంధించిన తాజా సమాచారాన్ని అడిగి తెలుసుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. గత కొన్ని రోజులుగా తొర్రేడు సీతానగరం సమీపంలో పులి సంచరిస్తుందని, దాన్ని ఆనవాళ్లు గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని అధికారి చెప్పారన్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఒకసారి పులి సంచారం చేసిందని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకుని త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా చేసేందుకు తక్షణమే హెచ్చరికా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. త్వరితగతిన పులిని పట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి దుర్గేష్ ప్రజలకు భరోసానిచ్చారు. నమస్తే, నేను మినిస్టర్ టూరిజం మాట్లాడుతున్నాను. ఏం లేదు, ఇది ఏంటి మన పులి సంచారం దాని మీద ఏంటి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నాం? అంటే జనసంచారం ఉన్న చోటుకు వస్తుందండి? జనసంచారం ఉన్న చోటుకు వచ్చేస్తుందా? లాస్ట్ టైం కూడా ఇదే రూట్ తిరిగిందండి. లాస్ట్ టైం కూడా కదా ఇదే, అంటే 24లో అప్పుడు కూడా ఇదే రూట్, ఎందుకంటే కాదండి. మనం ఏంటంటే ప్రికాషన్స్ అంటే బోన్లు అవి పెట్టడం అలాంటివి తీసుకున్నామండి. అంతేలేండి, కన్ఫ్యూజ్ అయ్యి వస్తాయి. నేను ఇవాళ ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ ఉందని వచ్చాను. ప్లీజ్ టేక్ ఎవ్రీ కేర్ అండి, ప్లీజ్ టేక్ ఎవ్రీ కేర్. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాల వివాహ విముక్త భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో జిల్లాలో చేపట్టిన అవగాహన ప్రచార కార్యక్రమాలు
ప్రజల్లోకి విస్తృతంగా చేరాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ పిలుపునిచ్చారు. జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ రైట్స్ అడ్వకేసీ ఫౌండేషన్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న బాల వివాహ్ విముక్త్ భారత్ ప్రచార రథాన్ని కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు గోడ పత్రికను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి కృష్ణ చైతన్య, డిఆర్ఓ సీతారామూర్తి, ఐసీడీఎస్ పీడీ టి శ్రీదేవి తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నివారణపై రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. బాల్య వివాహాలు పిల్లల భవిష్యత్తును నాశనం చేయటమే కాకుండా వారి ఆరోగ్యం, విద్య, సామాజిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఆర్ అనంత ప్రదీప్, బి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరంలో కొండపై వించేసి ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి దేవాలయంలో ఇటీవల జరిగిన భీష్మ ఏకాదశి సందర్భంగా జరిగిన రథయాత్ర, ధవళేశ్వరం తీర్థం విజయవంతంగా నిర్వహించిన వారికి బుధవారం ఆలయ ఆవరణలో చిరు సత్కారం చేశారు. స్వామివారి సన్నిధిలో ఆలయ కమిటీ చైర్మన్ దాసరి చిన్న రమణ, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో నాయకులకు చిరు సత్కారం చేసిన అనంతరం భక్తులకు అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సిటి శివసత్యప్రసాద్, గ్రామ టీడీపీ అధ్యక్షులు పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, తలారి మూర్తి, ఎడ్ల మహేష్, బత్తిని ఏడుకొండలు, నీలి వెంకటేశ్వరరావు, పల్లా రామస్వామి యాదవ్, ఎల్లపు పాండురంగారావు, ఇళ్ల రాంబాబు, దొడ్డి బాబ్జీ, నాళ్ల రమేష్, బొక్క బ్రదర్స్, బొబ్బిలి రామకృష్ణ, ఆళ్ల విఠల్, కింతాడి శంకర్, శివ. కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ దాసరి చిన్నరమణను ఘనంగా సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల కొండపై వైసీపీ నిలువు దోపిడీ, తీవ్రంగా ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ నాగబాబు. ముప్పు తిప్పలు పెడుతున్న పెద్ద పులి, రఘునాథపురంలో దూడపై దాడి. హైకోర్టులో కౌంటర్ వేయకపోవడం దారుణం, ప్రవీణ్ పగడాల కేసుపై మాజీ ఎంపీ హర్షకుమార్. ఘనంగా ప్రారంభమైన రంజాన్ కప్, క్రీడాకారులను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. గోదావరి పుష్కరాల నాటికి మౌలిక వస్తువుల పూర్తి, ధవళేశ్వరంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.